ఉన్నాడు. తన మహిమ కొరకు దేవుడు నరులను లేదా మనుష్యులను సృజించడము, పుట్టించడము జరిగింది. కానీ దేవుడు సృజించినటువంటి ఆ కారణాన్ని అనేక సార్లు మనుషులు మర్చిపోతా ఉన్నారు. మర్చిపోయి దేవునికి ఇవ్వవలసినటువంటి మహిమను దేవునికి ఇవ్వకుండా ఇతరమైన వాటికి ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క లేఖనాలు ఇలా తెలియజేస్తా ఉన్నాయి. ఏమని తెలియజేస్తున్నాయి? నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నడిప్రాయము, లేతప్రాయము ఇవన్నీ కూడా గతించిపోతాయి. అయితే దేవుని నీవు తెలుసుకొని నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పేసి ప్రసంగిలో తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు ఏ కారణంతో తెలియజేశాడో, లేకపోతే మనల్ని పుట్టించాడో దాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం ముందు ఉంచుకుంటామో మనం దేవుని కొరకు జీవించడం జరుగుతుంది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు 12 సంవత్సరాల వయసులో యేసు ప్రభువారు ఇలా అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాను అని తన తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాడు. అంటే దేవుడు నన్ను ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడో ఆ పని కొరకు నేను ఈ లోకానికి వచ్చాను కనుక ఆ పని నేను చేయవలసి ఉంది. అలాగే ఈ లోకంలో మనుషులను కూడా దేవుడు తన మహిమ కొరకు పుట్టించాడు. మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి వారం, మనుషులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వారం. ప్రతిదీ కూడా మన జీవితంలో యూనిక్గా ఉంటా ఉన్నాం. మనకున్నటువంటి ప్రత్యేకత ఇంకొకరికి ఉండదు. చివరికి మన ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, లేకపోతే మన శరీరానికి ఉన్నటువంటి వాసన కావచ్చు, ఇలా మనం చూస్తే మనకున్నటువంటిది ఏదైతుందో అది ప్రపంచానికి ఎవరికి లేదు. అంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని చేశాడు. అయితే ఎందుకు అంత ప్రత్యేకంగా చేశాడంటే మన ద్వారా దేవునికి మహిమ కలగాలని. కనుక మనము ఆ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఏ కారణంతో అయితే మనల్ని పుట్టించాడో ఆయనను మనము ఆ రీతిగానే మహిమపరచాలి. అందుకే ప్రసంగిలు అంటారు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. ఇప్పుడు చదివినటువంటి యెషయా గ్రంథంలో మనం చూస్తే నా మహిమ నిమిత్తం నేనే మిమ్మలను పుట్టించాను, సృజించాను అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు బెట్సీ ఉంది. మరి ఆమెకి ఏ విధంగా దేవుడు తన మహిమ కొరకు నన్ను సృజించడం అనే విషయం అర్థమవుతుందంటే తల్లిదండ్రులైనటువంటి వారు వారికి నేర్పవలసింది, పెద్దలైనటువంటి వారు వారికి తెలుపవలసింది. అందుకే బైబిల్ ఇలా తెలియజేస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఎప్పుడైతే తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలకు దేవుడు ఏ కారణంతో వారిని తమకిచ్చాడో ఆ ఉద్దేశాన్ని వారికి నేర్పవలసి ఉంది. ఈ లోకంలో మనము పిల్లలకు కొన్ని నేర్పడం లేదు. ముఖ్యంగా దేవుని వాక్యం ఎందుకు పిల్లలకు నేర్పమని చెప్తుందంటే చిన్నప్పటి నుండి మనం వారికి నేర్పకపోతే పెద్దగైనప్పుడు వారు నేర్చుకోలేరు. ఎందుకంటే చిన్నప్పటి నుండే వారిని ఒక క్రమంలో పెట్టడం వలన కొన్నిసార్లు ఏవైతే బూతులు ఉంటాయో ఇటువంటివి నేర్పకుండా వారు నేర్చుకుంటారు. కొన్నిసార్లు అబద్ధాలు మనం నేర్పకుండా వారు నేర్చుకుంటారు. చేయకూడనటువంటివి మనము చెప్పకుండా వారు ఈ లోకంలో ఒకరినొకరు చూసుకొని నేర్చుకుంటారు. కానీ మంచి విషయాలు తప్పకుండా నేర్చుకోవాలి. చిన్నప్పుడు మనము నేర్చుకున్నటువంటి ఒక రేయం ఉంటుంది, జానీ జానీ ఎస్ పప్ప. ఏమంటాడు? షుగర్ తిన్నావంటే నేను తినలేదంటాడు. నోటి నిండా మాత్రము అంటే అబద్ధం ఎవరైనా నేర్పుతున్నారా? వాళ్ళకు నేర్పడం లేదు. కానీ కొన్ని అంటే వ్యతిరేకమైనవి లేకపోతే కలిగి ఉండకూడనటువంటి వాటిని వారు స్వతహాగా నేర్చుకోవడం జరుగుతుంది. బాలుని యొక్క హృదయంలో స్వాభావికంగా మూఢత్వం అనేది
అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే అది తొలగిపోవాలంటే వారిని దేవుని యెడల భయభక్తుల్లో పెంచవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. వారు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు వారిని దండించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు బూతులు మాట్లాడినప్పుడు లేకపోతే తిట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు, ఏం మంచిగా మాట్లాడుతున్నారని. కానీ ఆ సమయంలో వారిని మనం గద్దించగలిగితే, దండించగలిగితే వారు సరిచేయబడతారు. నేటి దినాన